హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఒక న్యూస్ పేపర్ ఉంటే మనము టాయిలెట్ టైల్స్ ఏమేమి ఉంటాయో కంప్లీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దీని జతలో కొన్ని యూజ్ అయ్యే టిప్స్ షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1, కొన్నిసార్లు ఈ విధంగా లెదర్ బెల్ట్ తీసుకున్న కొత్తలో ఎక్కువగానే షైనింగ్గా ఉంటుంది కదా, యూజ్ చేస్తూ ఒక విధంగా డల్ అయినట్టు అవుతుంది. దీనిపైన వైట్ ప్యాచ్ విధంగా కూడా అవుతుంది. ఆ విధంగా కాకూడదు అంటే మీరు వ్యాస్లైన్ను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అప్లై చేయండి. చేతులతో అప్లై చేయండి. మీరు కావాలంటే బట్ట అయినా కూడా తీసుకొని అప్లై చేయవచ్చు. చూడండి, ఈ విధంగా అండి. ఈ విధంగా చేయడం వలన దానిపైన వైట్ ప్యాచ్ విధంగా కాదు, అలాగే డల్గా ఉన్న బెల్ట్ కూడా ఎక్కువ షైనింగ్గా కనపడుతుంది. ట్రై చేయండి, ఒకసారి బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2, చీరలకు కానీ దుప్పటాలకు కానీ మనము ఏమైనా పిన్ వేయడానికి వెళ్తే కొన్నిసార్లు పిన్ అనేది చేరదు కదా, షార్ప్గా ఉండదు. లేదు ఈ విధంగా చేసినప్పుడు వెళ్ళలేదు అంటే దానికి ఒక ఈజీ అయిన ఒక ఐడియా అనేది చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా సోప్ తీసుకోండి. మనము యూజ్ చేసే సోపు దీనిలో ఈ ఒక పిన్ని 5-6 సార్లు ఈ విధంగా గుచ్చి తీయాలి. అదైన తర్వాత చీరకు కానీ దుప్పటకు కానీ ఈ పిన్ను యూజ్ చేస్తే ఈజీగా లోపలకు వెళ్తుంది. ఫస్ట్ ఆ సోప్ను తుడిచిన తర్వాత చూడండి, ఈ విధంగా గుచ్చితే ఈ విధంగా కొంచెం కూడా కష్టం కాదు, ఈజీగా వెళ్తుంది. టిప్ నెంబర్ 3, కొన్నిసార్లు ఈ వాకిలికి వెనకాల ఈ విధంగా ఓపెన్ చేసేటప్పుడు వెనకాల ఉండే స్టాపర్లు వేస్తారు కదా, బట్ ఆ విధంగా లేకపోతే జోరుగా గాలి వస్తే వాకిలి కూడా సౌండ్ అనేది వస్తుంది కదా. మనము సౌండ్ రాకూడదు అని రాయి పెట్టడము, లేకపోతే వేరే ఏమైనా వస్తువు కూడా పెడతాము. ఆ సైడు ఈ సైడు పిల్లలు తిరిగేటప్పుడు కాలికి తగిలితే బ్లడ్ రావడము, దెబ్బ తగిలే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఒక వస్తువును పెట్టండి చాలు. నేను ఇక్కడ టూత్పేస్ట్ కాలేని తక్షణం పడేస్తాం కదా, అది పడేయకుండా చూడండి ఈ విధంగా వాకిలి దగ్గర నేను పెడుతున్నాను. స్టాపర్లు విధంగా వర్క్ అవుతుంది. మనము తల్లితే మాత్రమే ముందుకు వస్తుంది. మంచి ఈజీ టిప్ అండి, ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, కొన్నిసార్లు పాత్రలు వాష్ చేసేటప్పుడు చేతులు మంట అవ్వడం ఆ విధంగా అవుతుంది కదా. మనం నార్మల్గా యూజ్ చేసే సోప్ను వదిలి వేరే సోప్ కానీ లేకపోతే లిక్విడ్ కానీ యూజ్ చేస్తుంటాం కదా, మనకు చేతులు మంట అవ్వడం అవుతుంది. ఆ విధంగా కాకూడదు అంటే వ్యాస్లైన్ను ఈ విధంగా చేతులకు అప్లై చేసుకున్న తర్వాత మనము పాత్రలు కడగడం వలన ఏ విధంగానూ మీకు ప్రాబ్లం కాదు. ఒక్కొక్కరికి కెమికల్స్ కొంతమందికి సెట్ కావు. మంట అవ్వడము లేదా స్కిన్ పైన పొట్టు రాలడం అవుతుంది కదా, అలాంటి వాళ్ళు ఈ ఒక మెథడ్ను ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, ఈ ఒక బాత్రూమ్ టైల్స్ టాయిలెట్ టైల్స్ ఎక్కువగానే గలీజ్ అవుతాయి కదా, ఏం చేసినా కూడా క్లీన్ అవ్వడం లేదు అనేవాళ్ళు ఈ హార్పిక్ కానీ లేకపోతే డొమెక్స్ కానీ మనము టైల్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, అయితే అది యూజ్ చేయడం షైనింగ్గా తక్కువ అవుతుంది. అక్కడ ఉన్న గలీజ్ వెళ్ళాలి అని మనము హార్పిక్ వేసి క్లీన్ చేస్తాము. ఆ విధంగా మీరు టైల్స్ గలీజ్ అయ్యాయి క్లీన్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా హార్పిక్ను టైల్స్ పైన వేయకుండా చూడండి, ఈ విధంగా న్యూస్ పేపర్ను కట్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వలన ఆ లిక్విడ్ ఎక్కువగా యూజ్ చేసినట్టు ఉండదు, వేస్ట్ కూడా కాదు. హార్పిక్ కానీ డొమెక్స్ కానీ తర్వాత ఎక్కువ రోజులు యూజ్ చేయవచ్చు. ఒకరోజు యూజ్ చేసే హార్పిక్ను ఎక్కువ రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఒక టిప్ను ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా చిన్న పేపర్లు వేసుకున్న తర్వాత నేను దీనిపైన హార్పిక్ను వేస్తున్నాను. తరువాత కొద్దిగా అంటే వాటర్ వేస్తున్నాను. ఒక చిన్న గ్లాసు నీళ్లు తీసుకొని వేయండి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మీరు అదైన తర్వాత యూజ్ చేయడానికి కవర్ కానీ గ్లౌస్ కానీ వేసుకోవాలి. డైరెక్ట్గా మనము ఎప్పుడు హార్పిక్ను డైరెక్ట్గా స్కిన్కి టచ్ కాకూడదు. చూడండి, నేను ఈ విధంగా కవర్ వేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనము బాత్రూంలో టైల్స్ అనేది క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత టైల్స్ అనేది క్లీన్ చేసుకుందాము. చూడండి, టైల్స్ పైన ఈ విధంగా రుద్దండి, చాలు, బాగా నీట్గా క్లీన్ అవుతుంది.
చూడండి ఎంత నీట్గా ఈ విధంగా రుద్దండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రుద్దితే చాలండి, బాగా నీట్గా క్లీన్ అవుతుంది. తర్వాత నేను వాటర్ వేసి కూడా చూపిస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో కదా. మీకు ఈ టిప్ అనేది ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.